తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. సో ఆత్మసాక్షి నుంచి మరొక సర్వే, ఈ పరిస్థితులు మళ్ళీ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఈ రోజు వరకు అంతే కదా శ్రీకాంత్ గారు రిలీజ్ అయింది కాబట్టి ఎలా ఉండబోతుంది చూద్దాం. మొత్తం 175కి సంబంధించి చూపించారు అన్ని. మన యాజ్ ఆన్ టుడే మూర్తి గారు ఆత్మసాక్షి CEO ఎవరైతే ఉన్నారో వారు మనకి ప్రత్యేకించి తెలుగు రాజ్యానికి అందజేస్తున్నారు. ముందుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మౌనిక ప్రారంభిద్దాం. ఎవ్రీ నియోజకవర్గం చూద్దాం శ్రీకాంత్ గారు. మనకు అందినటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ప్రతి కాన్స్టిట్యున్సీ. ఫస్ట్ ఇచ్చాపురం వైకాపా విజయం సాధించబోతుంది. వైకాపా విజయం సాధించబోతోంది. టెక్కలి తెలుగుదేశం విజయం సాధించబోతోంది. పిఠాపురం పాతపట్నం హోరాహోరీ పోరు జరుగుతోంది. వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తుంది. పాతపట్నంలో ఏమైందంటే ఈసారి సరికొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళు, మామిడి గోవిందరావు అని. అట్లాగే రెడ్డి శాంతి గారు మరొక మారు పోటీ చేస్తున్నారు. హోరాహోరీ పోరు జరుగుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తుంది. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ. ఆమ్దాల వలస తెలుగుదేశం. ఎచ్చెర్ల వైకాపా. రాజాం హోరాహోరీ పోరు వైఎస్ఆర్సీపీ ఆధిక్యత. రాజాం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, ఆధిక్యత వైఎస్ఆర్సీపీ ప్రదర్శిస్తుంది. హోరాహోరీ పోరు రాజాం. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ. ఇక శ్రీకాకుళంలో లాస్ట్ నర్సన్నపేట తెలుగుదేశం విజయం సాధిస్తుంది. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కంప్లీట్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పూర్తి చేశాం. నెక్స్ట్ బొబ్బిలి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొబ్బిలిలో ఈసారి తెలుగుదేశం విజయం సాధిస్తోంది. శృంగవరపుకోట వైకాపా విజయం సాధిస్తోంది. నెల్లిమర్ల వైకాపా విజయం సాధిస్తోంది. విజయనగరం తెలుగుదేశం విజయం సాధిస్తుంది. ఇక్కడ గజపతి నగరం వైఎస్ఆర్సీపీ. పార్వతీపురం ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ. సాలూరు ఎస్టీ వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తోంది. కురుపాం ఎస్టీ, ఇక్కడ ఎస్సీ అని పొరపాటున కురుపాం ఎస్టీ వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తోంది. చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తోంది. పాయకరావుపేట ఎస్సీ, ఇక్కడ హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇక్కడ ఉత్తరాంధ్రలో మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఇక్కడికి అభ్యర్థిని పంపించారు, మన వైకాపా అభ్యర్థిగా. ఇక్కడ వంగల్పూడి అనిత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హోరాహోరీ పోరులో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. హోరాహోరీ పోరు. సో టఫ్ ఫైట్ ఉన్న చాలా ఏరియాస్ లో ఇప్పటి వరకు మనం 20 చూసాం కదా, కొంచెం ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీ వైపే ఉంది. అవును. సో అనకాపల్లి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారు విజయం సాధిస్తున్నారు. గాజువాక హోరాహోరీ పోరు. తెలుగుదేశం అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ప్రస్తుతానికైతే వైకాపా అభ్యర్థి గుడివాట అమర్నాథ్ మీద ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. చోడవరం వైఎస్ఆర్సీపీ. అరకు ఎస్టీ వైఎస్ఆర్సీపీ. ఇక దీనిలో విశాఖపట్నంలో లాస్ట్ చూస్తే మాడుగుల వస్తుంది. ఇంకా నర్సీపట్నం కూడా ఉంది, పాడేరు ఎస్టీ కూడా ఉంది. విశాఖపట్నంలో మాడుగుల వైఎస్ఆర్సీపీ ఇంకా ఉన్నాయి. ఇక నర్సీపట్నం తెలుగుదేశం అభ్యర్థి అయ్యన్న పాత్రుడు గారు ఇక్కడ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. పాడేరు ఎస్టీ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ. భీమిలి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి గంటా శ్రీనివాసరావు గారు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. విజయం సాధిస్తారని మనకు వస్తున్నటువంటి సమాచారం. పెందుర్తికి వచ్చేటప్పటికి ఇక్కడ జనసేన అభ్యర్థి పంచకల్ రమేష్ బాబు గారు విజయం సాధించబోతున్నారు. విశాఖపట్నం తూర్పు వెలగపూడి రామకృష్ణ బాబు గారే మరొక మారు విజయం సాధిస్తారని యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటి నివేదిక. విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సీపీ. విశాఖపట్నం నార్త్. ఇక్కడ హోరాహోరీ పోరు వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికి ఆధిక్యత ప్రదర్శిస్తోంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు విష్ణుకుమార్ రాజు గారు, ఎక్స్ఎమ్మెల్యే. కే కన్నప్పరాజు గారు గతంలో ఓడిపోయారు. కేకే రాజు గారు వైకాపా అభ్యర్థి. వారు ఇక్కడ ప్రస్తుతానికి ఆధిక్యత ప్రదర్శిస్తున్న హోరాహోరీ పోరు ఉంది. విశాఖ ఉత్తరం. ఇక్కడ విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. విశాఖపట్నం కంప్లీట్ చేసాం ఇప్పటికే శ్రీకాంత్ గారు. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి చూద్దాం. అందులో ఫస్ట్ పత్తిపాడు. వరుపుల సత్యప్రభు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వారు విజయం సాధిస్తున్నారు. పిఠాపురం జనసేన అభ్యర్థి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయం సాధించబోతున్నారు. ఇవాళకి ఉన్నటువంటి పరిస్థితి. కాకినాడ రూరల్ గతంలో మీకు ఏమైందంటే కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ గారు ఆధిక్యత ప్రదర్శించారు. యాజ్ ఆన్ టుడే కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గారు విజయం సాధించబోతున్నారు.
పెద్దాపురం నిమ్మకాయల చంద్రరాజప్ప గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ముమ్మడివరం దాట్ల బుచ్చిరాజు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వారు విజయం సాధించబోతున్నారు. రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ పిల్లి సూర్యప్రకాష్. పినిపే విశ్వరూప్ గారు మరొక మారు విజయం సాధించబోతున్నారు. రాజోల్ ఎస్సీ అనూహ్యంగా ఇక్కడ వైకాపాకు ఆధిక్యత పెరిగింది. వైకాపా అభ్యర్థి ఇక్కడ విజయం సాధించబోతున్నారు. కొత్తపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు సత్యానందరావు గారు విజయం సాధించబోతున్నారు. మండపేట హోరాహోరిపోరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు గారు యాజ్ ఆన్ టుడే ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. రాజానగరం కూడా హోరాహోరిపోరు. జనసేన అభ్యర్థి బి బలరామకృష్ణ ప్రస్తుతానికైతే ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. హోరాహోరిపోరు రాజానగరం కూడా. రాజమండ్రి సిటీ ఇక్కడ కూడా హోరాహోరిపోరు. అయితే రాజమండ్రి సిటీలో ఇక్కడ వైకాపా అభ్యర్థి మార్గాని భరత్ ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ గారు విజయం సాధించబోతున్నారు. జగ్గంపేట ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల వెంకటప్పారావు గారు అలియాస్ నెహ్రూ గారు విజయం సాధించబోతున్నారు. రంపచోడవరం ఎస్టీ నాగులపల్లి ధనలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, వారు విజయం సాధించబోతున్నారు. పి గన్నవరం ఇక్కడ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు విజయం సాధించబోతున్నారని యాజ్ ఆన్ టుడే ఉన్నటువంటి నివేదిక. అనపర్తి వైఎస్ఆర్సీపీ డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. దాడిశెట్టి రాజయ్య గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు. వెస్ట్ గోదావరి చూద్దాం. నిడదవోలు ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు విజయం సాధించబోతున్నారు. ఈ నివేదిక తెలియజేస్తుంది. ఆచంట హోరాహోరిపోరు వైఎస్ఆర్సీపీ లీడింగ్ లో ఉంది, ఆధిక్యత ప్రదర్శిస్తుంది. హోరాహోరిపోరు పితాని సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, అట్లాగే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. నిమ్మల రామానాయుడు గారు హ్యాట్రిక్ సాధించబోతున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు గారు విజయం సాధించబోతున్నారు. ఏలూరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. పోలవరం ఎస్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. చింతలపూడి ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. దెందులూరు గత నివేదికలో మనకు చింతమనేని ప్రభాకర్ గారు విజయం సాధిస్తారని వచ్చింది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే నివేదికలో దెందులూరు కొటార అబ్బాయి చౌదరి గారు వైసీఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని ఈ నివేదిక తెలియజేస్తుంది. గోపాలపురం ఎస్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు విజయం సాధించబోతున్నారు. కొవ్వూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. నర్సాపురం జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ గారు విజయం సాధించబోతున్నారు. భీమవరం హోరాహోరి పోరు. సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు వైకాపా, జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారి మధ్య హోరాహోరి ఉంది. ప్రస్తుతానికైతే జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గారు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఉండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంటే మంతెన రామరాజు గారిని కొనసాగిస్తారా లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఉంటారన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కాబట్టి ఎవరు పోటీలో ఉన్నా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు. ఫైనల్ గా తణుకు ఆర్మిల్ రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వారు విజయం సాధించారు. వెస్ట్ గోదావరి కంప్లీట్ చేసి కృష్ణా డిస్ట్రిక్ట్ ఎంటర్ అయ్యాం. శ్రీకాంత్ గారు ఫస్ట్ నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు వెలమ దొరలు వారి సామాజిక వర్గం, వారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, వారే మరొక మారు విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ తిరువూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. గన్నవరం వల్లభనేని వంశీమోహన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కైకలూరు దూలం నాగేశ్వరరావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే, వారు విజయం సాధించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. పెనమలూరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించబోతుంది. బోడే ప్రసాద్ గారు, వారు విజయం సాధించబోతున్నారు. పెడన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. పామర్రు ఎస్సీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతున్నారు. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు గారు విజయం సాధించబోతున్నారు. జగ్గయ్యపేట హోరాహోరీ పోరు కొనసాగుతోంది. సామినేని ఉదయ్ భాను గారు వర్సెస్ శ్రీరామ్ తాతయ్య గారు. తెలుగుదేశం ఆధిక్యత ప్రదర్శిస్తోంది జగ్గయ్యపేట ప్రస్తుతానికైతే. మైలవరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ గారు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుంది. నందిగామ గత నివేదిక వచ్చి మనకు ఆత్మసాక్షి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తారని చెప్పారు. కానీ ఈ వారం రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ అక్కడ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. గుడివాడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొడాలి నాని గారు. విజయవాడ ఈస్ట్ ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. దేవినేని అవినాష్ గారు. గత నివేదికలో గద్దె రామ్మోహన్ రావు గారు ఆధిక్యత ప్రదర్శించారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. వారం రోజుల తర్వాత అక్కడ పరిస్థితి మారింది. దేవినేని అవినాష్ అక్కడ ఆధిక్యత ప్రదర్శిస్తున్నాడు.
ఎస్, ఇంకా విజయవాడ వెస్ట్ అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ఇది ఏమైందంటే వైకాపా ఆధిక్యత మొన్నటి వరకు కొనసాగింది. అనూహ్యంగా 3-4 రోజుల నుంచి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సుజనా చౌదరి గారు పుంజుకున్నారు. సుజనా చౌదరి గారు విజయం సాధిస్తారని నివేదిక తెలియజేస్తారు. సీనియర్ పాచికల నెక్స్ట్ మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొల్లు రవీంద్ర గారు విజయం సాధించబోతున్నారు. కృష్ణా డిస్ట్రిక్ట్ లో లాస్ట్ అవనిగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు గారు మరొకమారు విజయం సాధిస్తారని ఈ నివేదిక తెలియజేస్తుంది. ఓకే, ఇక గుంటూరు డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ గురజాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాస్ మహేష్ రెడ్డి గారు విజయం సాధిస్తారని ఈ నివేదిక తెలియజేస్తుంది. తాడికొండ ఎస్సీ రిజర్వ్డ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు గారు విజయం సాధించబోతున్నారు. వినుకొండ హోరాహోరీ పోరుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జీవి ఆంజనేయులు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. వేమూరు ఎస్సీ రిజర్వ్డ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్కా ఆనందబాబు గారు విజయం సాధించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దుళిపాళి నరేంద్ర గారు విజయం సాధించబోతున్నారు. వైకాపా అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు విజయం సాధించబోతున్నారు. మాచర్ల వైకాపా అభ్యర్థి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు విజయం సాధించబోతున్నారు. గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. గుంటూరు షేక్ నూరి ఫాతిమా వైకాపా అభ్యర్థి వారు విజయం సాధించబోతున్నారు. తెనాలి వైకాపా అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గారు విజయం సాధించబోతున్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ గారు విజయం సాధించబోతున్నారు. బాపట్ల కోన రఘుపతి గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ప్రతిపాడు ఎస్సీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది ప్రస్తుతానికైతే. గుంటూరు వెస్ట్ హోరాహోరీ పోరు. ఇక్కడ ఏమైందంటే గుంటూరు పశ్చిమం హోరాహోరీ పోరుగా మారింది. వాస్తవానికి వైకాపాకి ఆధిక్యత, వైకాపానే మొన్నటి వరకు ఆధిక్యతలో కొనసాగింది విడుదల రజనీ గారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడ గళ్ళా మాధవి గారు వర్సెస్ విడుదల రజనీ గారు హోరాహోరీ పోరుగా మారింది. ప్రస్తుతానికైతే విడుదల రజనీ గారు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. ఫైనల్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో రేపల్లె అనగాని సత్యప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ప్రకాశంలో డిస్ట్రిక్ట్ ఎంటర్ అయిపోయాం శ్రీకాంత్ గారు. ఫస్ట్ చీరాల హోరాహోరీ ముగ్గురి నడుమ ఉంది. ఇక్కడ ముగ్గురు ఎందుకన్నానంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కరణం వెంకటేష్, తర్వాత ఏమో క్షమించాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాలకొండ యాదవ్ గారు, వైకాపా అభ్యర్థి కరణం వెంకటేష్ గారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గారు రంగంలో ఉన్నారు. హోరాహోరీ పోరు ముగ్గురు నడుమ సాగుతుంది. కాకపోతే ఖచ్చితంగా స్పష్టంగా ఓట్లలో చీలికి వస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ గారు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు చీరాల. సో ప్రకాశంలో కొంచెం చేంజ్ స్టార్ట్ మొదలైంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు విజయం సాధించబోతున్నారు. కందుకూరు కూడా హోరాహోరీ పోరు. కందుకూరు వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. కొండెపేసి బాలవీరాంజనేయ స్వామి గారు మరొకమారు విజయం సాధించబోతున్నారు. హ్యాట్రిక్ అని చెప్పొచ్చు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. కనిగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. దర్శి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. పర్చూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ మరొకమారు ఏలూరు సాంబశివరావు గారు విజయం సాధించబోతున్నారు. గొట్టిపేట రవికుమార్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. మరొకమారు సంతనూతలపాడేసి హోరాహోరీ పోరు. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. మార్కాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. గిద్దలూరు కంబం నాగార్జున రెడ్డి గారు వారు విజయం సాధించబోతున్నారు. వైకాపా అభ్యర్థి. ఎర్రగొండపాలెం ఎస్సీ వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. సో ప్రకాశం నుంచి అలాగే నెల్లూరులో ఎంటర్ అయ్యాం శ్రీకాంత్ గారు. సర్వేపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ హోరాహోరీ పోరు. హోరాహోరీ పోరులో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. నెల్లూరు సిటీ డాక్టర్ పి నారాయణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కడపలోకి ఎంటర్ అయిపోయాం శ్రీకాంత్ గారు. కడపలో ఫస్ట్ కడప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంజాద్ బాషా గారు మరొకమారు జయకేతనం ఎగరవేయబోతున్నారు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గారు విజయం సాధించబోతున్నారు. కోడూరు ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ. ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాయచోటి జి శ్రీకాంత్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. గతంలో మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధిక్యత ప్రదర్శించింది రాంప్రసాద్ రెడ్డి గారు, కానీ ఇక్కడ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు మరొక మారు వారు ఇక్కడ జయకేతనం ఎగరవేయబోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కమలాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి గారు. జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి గారు.
ప్రొద్దుటూరు హోరాహోరీ పోరుగా మారింది. వరదరాజుల రెడ్డి గారు వర్సెస్ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు, కానీ హోరాహోరీ పోరు ప్రొద్దుటూరు. ఇక ఫైనల్ రాజంపేట వైకాపా అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. అలా కర్నూలులో ఎంటర్ అయ్యాం శ్రీకాంత్ గారు. ఫస్ట్ నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ ఎస్సీ రిజర్వ్డ్ కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చారు. డోన్ వచ్చేసి హోరాహోరీ పోరు, వైఎస్ఆర్సీపీ ఆధిక్యత ప్రదర్శిస్తోంది. పత్తికొండ వైఎస్ఆర్సీపీ, బనగానపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి గారు విజయం సాధిస్తారు. ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గంగుల విజయేంద్ర రెడ్డి గారు విజయం సాధిస్తున్నారు. కోడుమురెస్సి వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ముస్లిం మైనార్టీ ఎండి ఇంతియాజ్ విజయం సాధించబోతున్నారు. ఆలూరు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ శిల్పాల రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఎమ్మిగనూరు హోరాహోరీ పోరు. ఈ హోరాహోరీ పోరులో ఇక్కడ బుట్టా రేణుక గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నారు. మంత్రాలయం వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ. ఫైనల్ మనం కర్నూలులో ఆదోని వైఎస్ఆర్సీపీ. అంటే ఇక్కడ వై సాయి ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ భారతీయ జనతా పార్టీ హోరాహోరీ పోరు ఇస్తుందని అనుకున్నారు డాక్టర్ పివి పార్థసారథి రెడ్డి గారు. డాక్టర్ పివి పార్థసారథి గారు వెనుకబడిన తరగతికి చెందినటువంటి నాయకులు. అయితే ఇక్కడ మరొక మారు సాయి ప్రసాద్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఇస్తున్నారు. ఓకే, ఇక మనం అనంతపురంలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ రాప్తాడు వైఎస్ఆర్సీపీ, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. నెక్స్ట్ రాయదుర్గం మీకు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. కాలువ శ్రీనివాసులు గారు. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ గారు విజయం సాధించబోతున్నారు. హిందూపూరు హోరాహోరీ పోరు సాగుతోంది. వాస్తవానికి తెలుగుదేశం అనే మనం గత అన్ని నివేదికలు తెలుగుదేశానికి అనుకూలంగా వచ్చినప్పటికీ ఎవరు ఊహించిన విధంగా హిందూపురం హోరాహోరీ పోరుకి తెర తీసినట్టయింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ గారు ఆధిక్యతలో ఉన్నారు. హ్యాట్రిక్ సాధిస్తారని భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మడకసిరేసి వైఎస్ఆర్సీపీ, పుట్టపర్తి హోరాహోరీ పోరుగా మారింది. చూడాలి ఏం జరుగుతుందో. వైఎస్ఆర్సీపీ అయితే ప్రస్తుతానికి ఆధిక్యత ప్రదర్శిస్తుంది. హోరాహోరీ పోరు. పెనుగొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. కదిరి వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ వారు విజయం సాధించబోతున్నారు. ధర్మవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తాడిపత్రి ఎవరు ఊహించని విధంగా తాడిపత్రి ఏంటంటే తెలుగుదేశానికి అనుకూలం అవుతుంది అనుకున్నారు, కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డి మరొకమారు విజయం సాధించబోతున్నారు. సింగనమల ఎస్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అనంత వెంకటరామరెడ్డి గారు విజయం సాధించారు. కళ్యాణదుర్గం కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. ఓకే, సో మనం ఫైనల్ గా చిత్తూరులోకి ఎంటర్ అయిపోయాం. శ్రీకాంత్ గారు అన్ని కంప్లీట్ చేసుకుని లాస్ట్ డిస్ట్రిక్ట్ మదనపల్లె వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ గారు విజయం సాధించబోతున్నారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. కుప్పం నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వారు విజయం సాధించబోతున్నారు. పలమనేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ అమర్నాథ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. పీలేరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. పొంగనూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. శ్రీకాళహస్తి హోరాహోరీగా మారింది. బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల సుధీర్ రెడ్డి. యాజ్ ఆన్ టుడే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. తంబళ్లపల్లి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి గారు విజయం సాధించబోతున్నారు. సత్యవేడ్ ఎస్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థే విజయం సాధిస్తారని మనకి నివేదిక తెలియజేస్తున్నప్పటికీ ఇక్కడ ట్రయాంగులర్ కంటెస్ట్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ ఇండిపెండెంట్ అనమాట. జడ్డా రాజశేఖర్ అని వారు ఇండిపెండెంట్గా ఇక్కడ పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంటే కూడా ఈ స్వతంత్ర అభ్యర్థితో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తలపడుతున్నారు. వైఎస్ఆర్సీపీకే అవకాశం ఉంది. సత్యవేడేసి నగిరి గాలి భానుప్రకాష్ సన్నాఫ్ గాలి ముద్దు కృష్ణనాయుడు గారు వారు ఆర్కే రోజా గారి మీద విజయం సాధిస్తారని ఈ నివేదిక తెలియజేస్తోంది. గంగాధర్ నెల్లూరు ఎస్సీ వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉంది. చిత్తూరు హోరాహోరీ పోరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయానంద్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రస్తుతానికైతే ఆధిక్యత ప్రదర్శిస్తోంది. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్డ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు సునీల్ గారు అని తెలియజేస్తున్నారు. విఆర్ మూర్తి గారు సిఇఓ బిఈ ఐఐటి ఖరగ్పూర్ ఎంటెక్ ఐఐటి కాన్పూర్. వీరు సెఫాలజిస్ట్ అండ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ SAS గ్రూప్ అంటే ఆత్మసాక్షి గ్రూపు, శ్రీ ఆత్మసాక్షి గ్రూపు, IPSS టీమ్, ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ టీమ్ హైదరాబాదు. వీరు ప్రత్యేకించి మనకు అందించినటువంటి యాజ్ ఆన్ టుడే శ్రీరామనవమి సందర్భంగా మనకి నివేదికను వాళ్ళు అందజేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ఏంటంటే 175 శాసనసభ నియోజకవర్గాలలో
97 నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలియజేస్తుంది యాజ్ ఆన్ టుడే. 54 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, అంటే కూటమి విజయం సాధిస్తుంది. తర్వాత హోరాహోరీ పోరులో 24 నియోజకవర్గాలు కనిపిస్తున్నాయి. 97 వైసీపీ ఆధిక్యత అంటే దాదాపుగా విజయం సాధిస్తుందనే తెలియజేస్తుంది నివేదిక. 54 నియోజకవర్గాల్లో తెలుగుదేశం దాదాపుగా గెలిచేసిందని ఈ నివేదిక తెలియజేస్తుంది. మరొక 24 నియోజకవర్గాల్లో హోరాహోరీ పోరు జరుగుతుందని తెలియజేస్తుంది. వాస్తవానికి 89 స్థానాలలో గెలుపు పొందితే వాళ్ళు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ 97 ఏమైనా కావచ్చు. ఈ 97 స్థానాల్లో వైకాపాకున్న స్థానాలు, ఆ 7-8 స్థానాలలో తెలుగుదేశం అంటే కూటమి అభ్యర్థులు వాళ్ళు ముందంజలోకి రావచ్చు. 24 స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు ముందంజలోకి వస్తే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ 97 గెలిచేశారు వైకాపా అని ఈ నివేదిక తెలియజేసినంత మాత్రాన వైకాపా వాళ్ళు రిలాక్స్ అయిపోయినా కూడా మీకు పరిస్థితులు పూర్తిగా మరొక విధంగా మారిపోతాయి. అట్లాగే మేము వెనుకబడి ఉన్నాం కాబట్టి మేము మరింత ముందంజలోకి వెళ్ళాలంటే మేము మరిన్ని మా వ్యూహాలకు పదును పెట్టాలని తెలుగుదేశం, భాజపా, జనసేన ఏవైతే ఉన్నాయో ఆ కూటమిలో భాగంగా తమ వంతు కృషి వారు చేశారనుకోండి, ఖచ్చితంగా వారు మరింత మెరుగైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇది నిష్పాక్షికంగా మనకు వారు అందించినటువంటి సమాచారాన్ని మన వీక్షకులకు తెలియజేయటమే కానీ మన సొంత తెలివితేటలో లేకపోతే మన యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత ఆశలు, ఆకాంక్షలు వీక్షకుల మీద రుద్దేటటువంటి అవకాశం తెలుగు రాజ్యంకి లేదని సవినయంగా మనవి చేస్తున్నాను మౌనిక. ఓకే శ్రీకాంత్ గారు, మొత్తానికి ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఏంటి అని 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి అనేది తెలపడం కోసం ఒక జస్ట్ సర్వే రిపోర్ట్ అయితే మనం చూసాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. యు ఆర్ వెల్కమ్ మౌనిక. సో ఇలాంటి సర్వేస్ ఏదైనా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి తెలుగు రాజ్యం. నమస్తే, నేను మౌనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.